సాయిరామ్. దిస్ ఇస్ విజయలక్ష్మి, ఇట్లు మీ విజయ్. ఈరోజు టాపిక్ ఏంటంటే చెప్పడం. బాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం చాలా విషయాల్లో, చాలా రకాలుగా. ఇంకా ఎలా చెప్తామంటే మన గొప్పలు చెప్పుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళకి మీరు ఇది చేయండి చాలా బాగుంటుంది, మీరు అన్నదానం చేసేయండి చాలా బాగుంటుంది, లేదా పేదవాడికి ఏదన్నా హెల్ప్ చేయండి అంటే వాడికి విద్య రాని వాడికి చదువుకు సహాయం చేయండి, లేదా అన్నదానం చేయండి, లేదా వాళ్ళకి ఇల్లు కట్టుకుంటున్నారు ఏదో మీకు చేతనైనంతలో సహాయం చేయండి. ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, మీరు చెప్పింది ఆచరిస్తున్నారా? చెప్పడం కన్నా కూడా ఆచరణ ప్రధానం. అంటే మీరు చెప్పిన దానికన్నా మీరు ఇంకో వంత ఎక్కువ చేసి అప్పుడు చెప్పండి అంటారు స్వామి. అంతేకాక కొందరు ఎట్లా చేస్తారంటే చేయడం అంటూ ఏమీ ఉండదు, కానీ చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇంకా కొందరు ఎట్లా ఉంటారంటే చాలా చిన్న సహాయం చేసి చాలా గొప్పగా చాలామందికి చెప్పుకుంటారు. పాపం ఆ తీసుకున్న వాడికి ఎంత అవమానకరంగా ఉంటుందంటే, అబ్బా నేను వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నా, అసలు అయ్యో నా దురదృష్టం, నేను వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నా అనిపిస్తుంది. అలా ఉండేట్టు కూడా చెప్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేటట్టుగా, ఎదుటి వాళ్ళు అయ్యో మేము లేని వాళ్ళము, మాకు లేమి అనేది ఉంది, మేము ఇబ్బంది పడుతున్నాము అని తెలిసేట్టు చేసే దానం అది ఒక మనిషిని హర్ట్ చేసి బాధ పెడుతూ చేసే దానం అవుతుంది తప్ప, నువ్వు చేసే సహాయం చెయ్యి. గుప్తదానం అంటారు కదా, అందుకని మన పెద్దవాళ్ళు చెప్పేది గుప్తదానం చాలా శ్రేష్టము, అది శ్రేయస్కరం అని చెప్తారు. అలా కనీసము చెప్పుకోకుండా ఉండడం బెటర్. అయ్యో వీడిని నేనే చదివించా, వీడికి చదువుకోవడానికి ఫీజు నేనే కడుతున్నా, నీకు చేయగలిగే శక్తిని నీకు ఇచ్చాడు భగవంతుడు, ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వగలుగుతున్నావు, అంతే కదా. ఆయనది, ఆయన ఇచ్చింది నువ్వు ఇవ్వగలుగుతున్నావు అంటే నిన్ను మీడియేటర్ని పెట్టి చేయిస్తున్నారు భగవంతుడు. సో నిన్ను ఎంచుకొని నీ ద్వారా చేయిస్తున్నారు అన్నదానికి మనం ఎంతో సంతోషపడాల్సిన విషయం. దీనికి స్వామి చెప్తారు, చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, దాతకైన వాని తాతకైన చెప్పుట కంటెను చేయుటయే మేలు, ఉన్న మాట తెలుపుచున్న మాట. చెప్పడము అది గొప్ప కాదు, చాలామంది చెప్తూ ఉంటారు, చెప్పడం చాలా సులువు. దాతకైన వాని తాతకైనా చెప్పుట సులభంబు, కానీ చేయడం కష్టం. చెయ్యడం, ఆచరించడం, ఆచరణ లేని ప్రచారం వ్యర్థము అంటారు. ఆచరించి చూపించమంటారు. ఏం చేసినా నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. ఇంకోటి, అది కూడా నువ్వేదన్నా ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే వీలైనంత వరకు చెప్పకుండా ఉండడమే శ్రేష్టం. చెప్పకుండా సహాయం చేయాలనుకున్నావు, చేస్తున్నావు, భగవంతుడు నీ ద్వారా నిన్ను ఎంచుకొని నీ ద్వారా చేయిస్తున్నాడు. అది మనం యూనివర్స్కి, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చి మనం వినియోగించుకుంటున్నాడు, మనం ఉపయోగించుకుంటున్నాడు. ఆ రకంగా యూనివర్స్ మొత్తం ఈ ఐశ్వర్యం అన్నీ కూడా ఆయన ఇచ్చినవే, అంతే కదా. లేనిది ఈ తెలివితేటలు, నా తెలివితేటలను నేను తెచ్చుకున్నాను అని గొప్పలు పోయి చెప్పుకుంటాం మనం. ఆ తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చినాయి, అసలు నువ్వెవరు, నువ్వెక్కడి నుండి వచ్చావు? అది ఒక్కసారి మనం ఆలోచించుకొని అహంకారం తెచ్చుకోకుండా వీలైనంత వరకు సహాయం చేస్తూ, అది కూడా ఎదుటి వ్యక్తులు హర్ట్ అవ్వకుండా చేసే సహాయం, అది చాలా గొప్ప సహాయం. అలా చేస్తే బాగుంటుంది. అయితే స్వామి ఒక కథ చెప్పారండి, ఇది చిన్న కథ అని బుక్స్ ఉంటాయి స్వామి రాసినవి, ఆ కథల్లోంచి ఒక కథ చెప్తున్నానండి. ఒక రాజుగారి దగ్గర ఒక పండితుడు ఉంటాడు. ఆ పండితుడు చాలా గొప్ప పండితుడు, చాలా బాగా చెప్తుంటాడు, చాలా చక్కగా అన్ని విషయాలు చాలా బాగా రాజుగారికి చెప్తూ ఉంటారు. భగవద్గీత గురించి చెప్తున్నాడు. భగవద్గీతలోని శ్లోకాలు తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకరోజు ఒక శ్లోకం చెప్తారు, అదేంటంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్తారు. చెప్పి దీనికి పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే మనసు నాపైనే లగ్నం చేసి కంప్లీట్గా నన్నే నమ్ముకొని చేస్తూ ఏ పనులైనా చేస్తూ ఉంటారో, నన్నే నమ్ముకొని ఉంటారో, అలాంటి వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, సుఖాలు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటా, అది నేనే తీసుకుంటా ఆ బాధ్యత, అలాంటి వాళ్ళది నేనే చూసుకుంటాను అని చెప్తాడు. అనేసరికి ఈయన పండితుడు ఈ మీనింగ్ చెప్తాడు చక్కగా. రాజుగారు అంటారు, లేదు నువ్వు ఇంకొకసారి ఆలోచించి చెప్పు, నాకు మళ్ళీ రేపు వచ్చి చెప్పు, ఇది ఇంకొంచెం ఆలోచించి చెప్పండి మీరు అని చెప్తాడు.
సరే నెక్స్ట్ డే వెళ్ళి ఆయన పండితుడు మళ్ళీ ఇంకో బుక్ తీసి చాలా బుక్స్లో రిఫర్ చేసుకొని అసలు ఏంటి దీనికి ఇంతకన్నా ఇంకా డీప్ మీనింగ్ ఏముంది అని చాలా వెతికి ఆయన చాలా మంచి మీనింగ్ డీప్గా మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా చెప్తాడు. రెండో రోజు కూడా రాజుగారు అంటారు, లేదు లేదు నువ్వు వెళ్ళు, మళ్ళీ ఆలోచించుకొని రా, ఇంకా బాగా ఆలోచించుకొని రాను అని చెప్తారు. రెండో రోజు కూడా ఆయన చాలా తాపత్రయపడతారు, పాపం చాలా కష్టపడి వచ్చి మళ్ళీ థర్డ్ డే కూడా చెప్తారు. చెప్పిన తర్వాత రాజుగారు లేదు నువ్వు చెప్తున్నది ఇంకా నాకు సాటిస్ఫాక్షన్గా లేదు, నువ్వు ఇప్పుడు ఏం చేయంటే ఇప్పుడు రేపు కనుక నువ్వు నాకు కరెక్ట్గా మీనింగ్ చాలా బాగా చెప్పావు అనిపించలేదనుకో నీ శిరశ్ఛేదం చేయిస్తా. నువ్వు కనుక అద్భుతంగా చెప్పావని నాకు అనిపించి ఆ శ్లోకానికి కరెక్ట్ మీనింగ్ వచ్చింది నీ దగ్గర నుండి నాకు అనిపిస్తే నీకు చాలా ధనరాశులు ఇస్తాను, నీ జీవితానికి సరిపడేంత ధనం ఇస్తాను నేను అని చెప్తాడు. సరేనా, ఆయన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి దిగులు పడుతూ బాగా దిగాలుగా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఆయనకి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేముంది, నా తల తీసేస్తాడు రాజుగారు, ఇంకేం చెప్పను, ఇంత చెప్పిన తర్వాత ఇంకేముందని చెప్పను అనుకుంటాడు. తర్వాత ఆయన భార్య దగ్గరికి వస్తుంది. వచ్చి ఏమండి ఎందుకు ఇంత డల్గా ఉన్నారు, ఎప్పుడూ లేని ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు మీరు, ఇంత ఏం జరిగింది అసలు సభలో ఏం జరిగింది చెప్పండి నాకు అంటే అప్పుడు ఇదంతా చెప్తాడు రాజుగారు. ఈ పండితుడు చెప్తాడు వైఫ్కి. చెప్పేసరికి ఆమంటది, మీరు అసలు ఏ శ్లోకం చెప్పారు నాకు ఒక్కసారి చెప్పండి ఆ శ్లోకం ఏదో అని చెప్తే అప్పుడు అనన్యాశ్చింతయంతో అని ఆ శ్లోకం చెప్తారు. మీరు భావం ఏం చెప్పారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు రాజుగారికి చెప్పిన భావం ఈమెకు కూడా చెప్తాడు. అవును మరి నిజమే, రాజుగారు చెప్పింది చాలా కరెక్ట్, మీరు చెప్పిన మీనింగ్ ఆచరణ ప్రధానంగా లేదు, మీరు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు, ఇది కాదు కదా, మళ్ళీ ఆలోచించండి మీరు అంటుంది. ఇదేంటి నువ్వు కూడా నన్ను అదే మాట చెప్తున్నావు, నన్ను మళ్ళీ ఆలోచించమంటావు, ఇంతకన్నా మీనింగ్ ఏముంది, ఇంతకన్నా ఏముంది అంటే లేదు మీరు బాగా ఆలోచించండి మీకే తెలుస్తుంది అంటే అప్పుడు ఆయన సీరియస్గా కూర్చొని అసలు ఏంటి ఎందుకు నేను ఇంత చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎవ్వరు అని చెప్పి ఆలోచిస్తే మీనింగ్ ఏముంది, ఎవరైతే నన్నే నమ్మి ఉన్నారో అలాంటి వాళ్లకు వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారు భగవంతుడు పరమాత్ముడు. అప్పుడు ఇంకా నేనెందుకు ఆ రాజుగారు ఇచ్చే ధనం కోసం దీనికోసం నేను ఎందుకు ఆరాటపడాలి, దేనికోసం నేను ఇంత తాపత్రయపడుతున్నా, ఇది తప్పు కదా నేను చేస్తున్నది అంటే భగవద్గీతను భగవంతుడు చెప్పిందని నేను నమ్మట్లేదని అర్థం, ఇది నమ్మి ఉంటే నేను ఇట్లా చెయ్యను కదా అని అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే ఇక సభకు వెళ్ళకుండా ఉండిపోతాడు. అప్పుడు రాజుగారు ఇంకా రాలేదు, ఈయన పండితుడు రాలేదని చెప్పేసి బట్టలను పంపిస్తాడు. బట్టలు వచ్చి మీరు రాజుగారు ఇంకా రాలేదేంటని అడుగుతున్నారు, రండి అని అంటే ఇక నేను రాదలుచుకోలేదు, రాజుగారికి చెప్పు ఇక నా యోగక్షేమాలు నా పరమాత్ముడే నా వెంట జంట కంట ఉండి చూసుకుంటా అంటున్నాడు. అట్లాట ఆయన నాతో ఉన్నాక నేనెందుకు ఇంకా రాజుగారి ఇచ్చే ధనం కోసం వస్తాను, ఇంకా నాకు అవసరం లేదు, నేను రాను, నన్ను క్షమించమని చెప్పండి అని చెప్తారు. అప్పుడు ఆ బట్టలు వెళ్ళి రాజుగారికి ఈ విషయం చెప్తే రాజుగారు వెంటనే ఆయన వస్తారు ఇంటికి వచ్చి, ఇది నేను కోరుకున్నది, ఇది ఈరోజు మీరు ఆచరణలో పెట్టి నాకు చెప్తున్నారు, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ధన కనక వస్తువాహనాదులు ఎన్నో ఇచ్చి అద్భుతంగా ఆయన్ని సత్కరిస్తారు. సాయిరామ్, థ్యాంక్ యూ.